నేను హీరోగా చేసే సినిమా పేరు 'రాడ్ రంబోలా మూవీస్ థియేటర్‌లో చావుకేకలు' ఈ టైటిల్ అనుకున్నామండి. ఏంటి ఈడికి పిచ్చి కన్ను పట్టిందా? ఈ టైటిల్ ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా! ఈ ఆడియో పూర్తిగా ఇంటే గనక అసలు వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుస్తది. నేనెందుకు ఈ టైటిల్ పెట్టానన్నది తెలుస్తుందండి. మా అమ్మ కోరిక మేరకు నేను హీరోగా చేస్తున్నానండి. 2,00,00,000 బడ్జెట్, ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు. దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉన్నాడు. ఈడు హీరో ఏంటి అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చండి. కాకపోతే మా మదర్ డ్రీము. కిల్ చేయడం నా కొడుకుగా నా బాధ్యత కాబట్టి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. మూవీకి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారండి. ప్రొడ్యూసర్ గారు యూఎస్‌లో ఉంటారండి. అయితే లాస్ట్ టైము వచ్చేటప్పుడు స్క్రాచ్ విస్కీ తీసుకొచ్చారు. సిట్టింగ్‌కి రమ్మంటే ఎళ్ళానండి. ఎళ్ళిన తర్వాత కూర్చున్నాము. కూర్చున్న తర్వాత నీ వల్ల పరువు పోయిందయ్యా నాకు. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. ఎప్పుడు సినిమా చేస్తావు? ఇప్పటిదాకా 1 ½ ఇయర్, 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పటిదాకా సినిమా చేయలేదు. సొల్లు చెప్పావు అని చెప్పేసి నన్ను అంటున్నారయ్యా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు అన్నారండి. సార్ నేను ఇప్పుడు ఎవరికి తెలుసు సార్ అసలునే. ఇంకో 9 షార్ట్ ఫిల్మ్ చేస్తే గనక కొంచెం మార్కెట్‌లో గ్రిప్ వస్తది సార్ నాకు. ప్లీజ్ అప్పుడు చేస్తే గనక కొంచెం ప్లస్ అవుద్ది సార్ అంటే, ప్రొడ్యూసర్ గారు అంటారండి పెద్ద కటౌట్ పెట్టేద్దాము. థియేటర్ పెట్టి ధూమ్ ధామ్ చేద్దాము. ఫుల్ పబ్లిసిటీ చేద్దాము. థియేటర్‌కి ఎవరు రారు చూద్దాం అని చెప్పేసి అంటాడండి. ఎంతసేపటికి ఆయన వెర్షనే చెప్తున్నారు కదండీ! నా మాట ఇనట్లేదు. సార్ ఇప్పుడు చేస్తే గనక ఫ్లాప్ అవుతే తెల్లగొట్టేసుకోవాలి సార్ మీరు. మొత్తం 2 క్రోర్స్ లాస్ అయిపోద్దంటే, ఎందుకు లాస్ అవుద్ది? మంచి సినిమా చేద్దాం మనం అని చెప్పేసి అంటాడండి. సార్ ఒక్క 5 మినిట్స్ మాట్లాడతాను సార్ నేను. మధ్యలో మీరు మాట్లాడకండి సార్. నేను పూర్తిగా చెప్తే కదా మీకు అర్థమయ్యేది సార్. సరే సార్ మూవీ చేసేద్దాము. మీరు మాట వినేటట్టు కనపట్లేదు. మన బ్యానర్ వచ్చి 'రాడ్ రంబోలా మూవీస్' అని బ్యానర్ రిజిస్ట్రేషన్ చేపిద్దాం సార్ అని చెప్పేసి అన్నానండి. ఏంటి? అన్నాడండి ప్రొడ్యూసర్. మత్తు దిగిపోయింది దెబ్బతోటి. అనగానే నవ్వాడు. నవ్వి నా వంక చూసాడు. సార్ మీరు 5 మినిట్స్ టైం ఇచ్చారు సార్. 5 మినిట్స్‌లో మీరు మాట్లాడకూడదండి. నా 5 మినిట్స్ అయిన తర్వాత మీరు మాట్లాడాలి. మీరు మాట మీద నిలబడతారండి. అది నాకు తెలుసని చెప్పి అన్నానండి. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ గారికి బ్రదర్స్ లేరండి. నా మెంటాలిటీ నచ్చిన తర్వాత ఒక సొంత బ్రదర్‌లా చూస్తున్నాడండి నన్ను. నిజంగా నా అదృష్టం అది. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ గారు ఎవరి మాట వినడండి. నాకంటే తిక్కలోడు. ఆయన మాట వినాలి. సినిమా టైటిల్ వచ్చి 'థియేటర్‌లో చావుకేకలు' ఒక టైటిల్ సార్. రెండో టైటిల్ వచ్చి 'వస్తే చస్తావు'. మూడో టైటిల్ వచ్చి ప్రొడ్యూసర్ నెత్తి మీద తెల్లగుడ్డ. క్యాప్షన్ వచ్చి 'గోవిందా గోవిందా 2,00,00,000 గోవిందా'. ఈ టైటిల్ రిజిస్టర్ చేపిద్దాం సార్. సినిమా హాల్ బయట 10 లక్షలు ప్రైజ్ మనీ పెడదాం సార్. ఫస్ట్ టైటిల్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఎవరు చూస్తారో వాళ్ళకి 10 లక్షలు ప్రైజ్ మనీ పెడదాం సార్. అప్పట్లో ఈవిల్ డెడ్ హర్రర్ మూవీస్కి పెట్టేవారు సార్. ఇలాగా ₹1,00,000 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ₹1,00,000 ఫుల్ సౌండ్ పెట్టేసి తలుపులన్నీ తాళాలు వేసి పెట్టేవారు సార్. బయటికి రాలేక లోపల సినిమా చూసి గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోయారు సార్ అప్పట్లో. మనం ప్రేక్షదేవుళ్ళు అందరినీ లోపల పెట్టేసి తాళాలు వేద్దాం సార్. ఎవరిని బయటకు రానొద్దు సార్ అని చెప్పేసి అనేటప్పటికి తెగ నవ్వుకున్నాడండి. మామూలుగా నవ్వుకోలేదు. మన సినిమా చూసి ఎంతమంది పోతారో సరే అని చెప్పేసి అన్నాయండి. పగలబడి నవ్వుకున్నారు మాట ప్రొడ్యూసర్ గారు. నీకు ఎప్పుడైతే తిక్క ఉంటుందయ్యా, పవన్ కళ్యాణ్ గారి తిక్కకి లెక్క ఉంటుంది, నీ తిక్కకి లెక్క ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నవ్వుకున్నారండి. నిజం చెప్పేవాడు ఎప్పుడు తిక్కలోడి కింద కనపడతాడు కదా సార్. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను సార్, రియల్గా జరిగినాయి. దాన్ని బట్టి మీరు సినిమా తీయాలా లేదా అనేది డిసైడ్ చేసుకుందరు కానీ సార్. నిజం చెప్పాలంటే మీలాంటి గొప్ప ప్రొడ్యూసర్లంతా నాలాంటి దొంగన కొడుకులనే నమ్ముతారు సార్. 2016లో స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఒక సినిమా చేశాను సార్ నేను. ప్రొడ్యూసర్ వచ్చి బెంగళూరు అండి. రియల్ ఎస్టేట్లో చాలా కష్టపడి 2,00,00,000 సంపాదించుకున్నాడు సార్. ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన డైరెక్టరు ఈ ప్రొడ్యూసర్ని పట్టాడు సార్. పట్టి ₹1,00,00,000 పెడితే 10,00,00,000 వస్తుందని చెప్పి అన్నాడంటండి. ఇమీడియట్లీ టెంప్ట్ అయ్యి సినిమా స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసిన తర్వాత ₹1,00,00,000 కాస్త 3,00,00,000 చేశారు సార్. ప్రొడ్యూసర్ తెలియకుండా దొంగ లెక్కలు రాసి ₹1,00,00,000 నొక్కేశాడు సార్ డైరెక్టరు. ఆ డబ్బులు పెట్టి డైరెక్టర్ ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు సార్. సినిమా మొత్తం కంప్లీట్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారు సార్. మార్నింగ్ షో జనం లేరు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా. ప్రొడ్యూసర్ గారి చేతిలో లిక్విడ్ క్యాష్ ₹1,00,00,000 సార్. 2,00,00,000 అప్ చేయించారు. సినిమా ఫ్లాప్ అయ్యేటప్పటికి 2,00,00,000 అప్పులో ఒకేసారి పడిపోయి ఇల్లు, కారు అన్నీ లాగేసుకున్నారు సార్. ఇంకా ₹1,00,00,000 అప్పు మిగిలింది ప్రొడ్యూసర్కి. అప్పులో హెరాస్మెంట్ తట్టుకోలేక పిల్లని తీసుకుని కట్టుబట్టలతోటి రాత్రికి రాత్రే బెంగళూరు వదిలి పారిపోయాడు సార్ ప్రొడ్యూసరు. డైరెక్టర్ ఏమో ప్రొడ్యూసర్ అమౌంట్ తోటి ఇల్లు కట్టుకుని ఊర్లో ఎంజాయ్ చేస్తున్నాడు సార్. నేను ప్రెస్లో చేసినప్పుడు ఒక ఫ్రెండ్ బుక్స్ వేస్తూ ఉండేవాడండి, సినిమా బుక్స్. తీరా చూస్తే తెలిసింది ఏంటంటే తన హీరో అవుదాన్ని వచ్చాడంటే ఇండస్ట్రీకి. ఎవరో ఒక పర్సన్ నేను డైరెక్టర్నే, నేను హీరోని చేస్తాను, చాలా బాగున్నావు, నువ్వు స్క్రీన్కి అదిరిపోతావు, నువ్వు పెద్ద హీరో అయిపోతావు అని చెప్పేసి అంటే 30 లక్షలు తెచ్చుకోమంటే తెచ్చేసుకున్నాడండి సార్. అసలు సినిమాకే సంబంధం లేని డైరెక్టర్ అంటే అతను. లాస్ట్కి మనోడికి 30 లక్షలు సెట్కోపం పెట్టేటప్పటికి ఇంటికి వెళ్ళాక పరువు పోద్దని ఇక్కడే బుక్స్ వేసుకుంటున్నాడు సార్, సినిమా బుక్స్. ఫస్ట్ నేను కూడా మోసపోయానండి డైరెక్టర్ వల్ల. 7.5 నెలలు పట్టింది. డైరెక్టర్ ఏమీ డబ్బులు తినేలేదు కానీ వేస్ట్ ఖర్చు చేయించాడు సార్. చాలా మంది నమ్మకం ఆ షార్ట్ ఫిల్మ్ అండి. ఆ నమ్మకం పాడు చేయకూడదు వాళ్ళ నమ్మకాన్ని. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తే ఎంత ట్రై చేసినా 7.5 నెలలు పట్టింది నాకు ఏడుపు వచ్చేసింది. కొంతమంది నమ్మకం ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారండి. ఆ షార్ట్ ఫిల్మ్కి చోటకా నాయుడు సార్ కూడా హీరోని చూశారన్నమాట అండి. కాశీవిశ్వనాథ్ దగ్గర అయితే ఎలా యాక్టింగ్ చేయాలో మొత్తం చెప్పి మళ్ళీ సబ్జెక్ట్ కూడా ఆయన ఇచ్చారండి.
గాడ్ ఫాదర్ కూడా బీభత్సం సపోర్ట్ చేశారు. సోమనాథ్ సార్ అయితే ఓపెనింగ్ చేసి నా గురించి చాలా గొప్పగా చెప్పారండి ఆ షార్ట్ ఫిల్మ్ గురించి. మా అమ్మ స్థానంలో మా ఓనరమ్మ నాగమణమ్మ వచ్చి పూజ చేసి వెళ్ళారండి. తర్వాత స్పోర్ట్స్ రాజు గారు, శివపూడి, కొట్టం కిషోరు షార్ట్ ఫిల్మ్కి వాళ్ళు ముగ్గురు రియల్ హీరోస్ అండి. గోపీబాబు గారు, దివ్య చెల్లి, స్టిల్ ఫోటోగ్రాఫర్ సుబ్బారావు గారు, త్రివిక్రమ్ గారు కోఆర్డినేటర్ హరిభాయ్, బుచ్చిబాబు గారు కోఆర్డినేటర్ సురేష్ గారు, కెమెరామ్యాన్ సతీష్, హీరోయిన్ గౌతమ్ గారు, హేమంత్ రాజేష్, యశ్వంత్ కన్నా అభి గారు, మా వెల్ల బ్రదర్స్ వెల్ల భాస్కర్, వెల్ల శివ, వెల్ల సురేష్, పోతుల రాంబాబు బావ. ఈ ప్రాజెక్ట్కి హీరో డబ్బింగ్ నాగరాజ్ గారండి. ఆయన వల్లే కొంచెం హైప్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాసువరం గారండి. ఆయన లేకపోతే కనుక ఈ షార్ట్ ఫిల్మ్ ఆ మార్కెట్లోకి వెళ్ళేది కాదు. వీళ్ళందరి నమ్మకం అండి ఆ షార్ట్ ఫిల్ము. తర్వాత చాలామంది ఇబ్బంది పెట్టినా ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వడానికి కారణమే వీళ్ళందరూ ఆశీర్వాదం ఉండబట్టే రిలీజ్ అయిందండి, లేకపోతే రిలీజ్ అయ్యేది కాదు. సార్ అలాగే నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ చూశాను సార్. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంతా సినిమా వాళ్ళు కాదండి, సినిమా వాళ్ళు అని చెప్తారు. వీళ్ళంటి వాళ్ళంతా కంగారు పడిపోయి నాలాంటి వాళ్ళతో సినిమాలు తీసి లాస్ అయిపోయి ఇండస్ట్రీ మోసం చేసింది అంటూ ఉంటారు సార్. ఇది కరెక్ట్ కాదండి. కలం తల్లి ఎవరిని మోసం చేయదు సార్. మంచి కెరీర్ ఇచ్చి అన్నం పడుతుంది తప్ప మోసం చేయదు సార్ కలం తల్లి. ఒక పని చేయండి సార్, మీ రిలేషన్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో సినిమాలు తీస్తుంటారు కదా సార్, ఫ్లాప్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి ఫోన్ చేయండి. మీరు ఎందుకు ఫ్లాప్ తీశారు, ఏం ప్రాబ్లం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం క్లియర్గా కనుక్కోండి సార్. తర్వాత ఇమీడియట్లీ హిట్ తీసిన ప్రొడ్యూసర్కి ఫోన్ చేయండి. నువ్వు ఎలా హిట్ కొట్టో ఏంటి, అసలు ఫార్ములా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా కనుక్కోండి సార్. అప్పుడు మీరు ఇండస్ట్రీకి రండి. నేనైతే 9 షార్ట్ ఫిల్మ్ అయినంత వరకు సినిమా చేయను సార్. నా వల్ల ప్రొడ్యూసర్ లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు సార్. అది కరెక్ట్ కూడా కాదు. నాకు యాక్టింగ్ పూర్తిగా రాదు. యాక్టింగ్ వచ్చిన తర్వాత చేస్తే 100% వర్కౌట్ అవుతుంది సార్. యాక్టింగ్ రాకుండా చేస్తే కనుక ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోతాడండి. అలా నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా పాడయ్యాను. నా వల్ల ఇంకెవరో పాడవకూడదని డిసైడ్ చేసుకున్నాను సార్. నేనైతే సినిమా చేయను సార్. 9 షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత వెబ్ సిరీసే చేస్తాను. అది కూడా క్రైమ్ థ్రిల్లరే చేస్తాను. వేరేదైతే నాకు షూట్ అవ్వదు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ చాలా వేస్ట్ ఖర్చులు చేయించేశాడు సార్. అనవసరమైన ఖర్చులు చాలా ఉన్నాయి. చాలా వేస్టేజ్ అయ్యింది. దానివల్ల నేను చాలా లాస్ అయిపోయాను సార్. లాస్ట్లో 75,000 తేలింది సార్ షార్ట్ ఫిల్మ్ అయ్యేటప్పటికి. అలాగే వెబ్ సిరీస్కి ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టకుండా ఉండే డైరెక్టర్నే చూస్తాను సార్. ఎందుకంటే 1,50,000 అనుకున్నది 1,25,00,000 కంప్లీట్ చేస్తేనే కొంచెం ప్రొడ్యూసర్ సేఫ్లో ఉంటాడు సార్. లేకపోతే కనుక లాసే కదా సార్. నా మీద ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత లాస్ సార్. 2 కోట్ల బడ్జెట్ని 1,50,000 విత్ పబ్లిసిటీలో రిలీజ్ చేసే దమ్ముండే డైరెక్టర్ని చూడాలి సార్. క్రైమ్ థ్రిల్లర్ అంటే ఆడియన్ ఊహించే విధంగా ఉండకూడదు సార్. ప్రతిదీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉండాలి. ఆడియన్ ఊహించుకోవడం లోపు వేరే విధంగా ట్విస్ట్ ఇవ్వాలి. ఆ విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు లాస్ట్ వరకు ఇంటెన్షన్ క్రియేట్ చేసి లాస్ట్ వరకు కూర్చోబెట్టగలిగే కెపాసిటీ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ తీస్తేనే వర్కౌట్ అవుతుంది సార్. లేకపోతే వర్కౌట్ కాదు. నేను బ్యాక్గ్రౌండ్ లేని డమ్మీ క్యాండిడేట్ కాబట్టి కథాబలం ఉన్న సబ్జెక్టే తీసుకోవాలి సార్. కథాబలం ఉంటే కనుక వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదండి. ఇవన్నీ అద్భుతాలు జరగాలంటే కనుక 9 షార్ట్ ఫిల్మ్ అవ్వాలి సార్. 9 షార్ట్ ఫిల్మ్ అవ్వకపోతే కనుక ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. చాలా ప్రాబ్లం పడతావు, డబ్బులు పోతాయి. మీరు ప్రొడ్యూసర్గా లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు సార్. మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. మీ అమ్మగారి డ్రీమ్ ఫిల్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్గా అడగడం జరిగిందండి. నేను ఒకటే చెప్పాను సార్, ఇవన్నీ కంప్లీట్ అవ్వకపోతే కనుక నేను సీరియల్లో విలన్గా వెళ్ళిపోతానండి. మా అమ్మగారు ఎలాగో సీరియల్ చూస్తూ ఉంటారు. నేను చేసే సీరియల్లే మా అమ్మగారికి వచ్చేటట్టు పెట్టాను అనుకోండి, 365 days నన్ను చూస్తారు కదండి మా అమ్మగారు. అలా కూడా ఆలోచించానండి మా అమ్మగారి గురించి, సీరియల్లో విలన్గా వెళ్ళిపోదామని. తీస్తే హిట్ సినిమా చేయాలి సార్, తీస్తే హిట్ వెబ్ సిరీస్ చేయాలి సార్, లేకపోతే చేయకూడదండి. సపోజ్ సినిమా తీసి ఫ్లాప్ అయింది అనుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేషన్లో తలెత్తుకోగలరా సార్? చాలా దారుణంగా మాట్లాడతారు కదండి. అది హిట్ అయింది అనుకోండి, చాలా అద్భుతంగా తీశాడు, చాలా గొప్ప సినిమా తీశాడు, నాకు ముందే తెలిసి ఇంత గొప్ప సినిమా తీస్తాడని చెప్పేసి అంటారండి. ఫ్లాప్ అయితే ఎంత దారుణంగా మాట్లాడతారు, మీకు అన్నీ చూసి వచ్చి ఉంటారు కదా సార్. చాలా క్రిటికల్గా మాట్లాడతారు. నాకు ముందే తెలుసు, రోడ్లు ఊడ్చుకునేవాడితోటి సినిమా తీసాడు వీడు హీరోగా పెట్టి, మొత్తం నాశనం అయిపోతాడని ముందే తెలుసు అని చెప్పేసి అంటారు సార్. నా గురించి ఎంతమంది ఎన్ని అనుకున్నా నేను పడే కెపాసిటీ ఉంది సార్. ఎందుకంటే అవమానాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని రకరకాల మనుషులను చూశాను, రకరకాలుగా వెన్నుపోట్లు చూశాను. ఎన్ని చూసినా నేనంటే తట్టుకునే కెపాసిటీ నాకు ఉంది సార్, మీకు లేదండి. ఎందుకంటే మీరు సక్సెస్లో ఉన్నారండి, నేను ఫెయిల్యూర్లో ఉన్నాను. ఫెయిల్యూర్ ఉన్న మనిషికి ఇంకో ఫెయిల్యూర్ వస్తే ప్రాబ్లం లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు దయచేసి వెళ్ళిపోతే వెళ్ళిపోండి సార్, ఇబ్బంది ఏం లేదు. ఒక బ్రదర్గా నేను ఎప్పటికీ మిమ్మల్ని వదలను అని ఇమీడియట్గా ఒక దోలమాట మాట్లాడానండి నా దరిద్రం బాగోక. ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే రికమెండేషన్ అసలు నచ్చదు. నేను రికమెండేషన్ చేస్తాను, మన తరపు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు పరిచయం చేస్తానని చెప్పడం జరిగింది. నా మీద ఇమీడియట్లీ సీరియస్ అయిపోయి, చెప్తూ కొడతాను నిన్ను, పిచ్చి నాటకాలు చేస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అయ్యారండి. నాకు అర్థం కాల, ఏం సార్ అలా అన్నారంటే, లేదు నీ గురించి బాగా తెలుసు నాకు, ఎందుకంటే నువ్వు ఆకలేసినా అడుకోలేవు,
ఎవడికైనా పక్కోడికి ఆకలేస్తుందంటే బిర్యానీ అడుక్కుని పెడతావు. వెరైటీ క్యాండిడేట్ అని మా కజిన్ చెప్పాడు నీ గురించి. వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు నిన్ను. అటుంటోళ్ళంతా నీ పక్కన ఉంటారు. పర్ఫెక్ట్‌గా ఒకడే ఉండడని చెప్పేసి మా కజిన్ అన్నాడు. అటుంటోళ్ళని నాకు రికమెండేషన్ చేస్తావు నువ్వు అని చెప్పేసి సీరియస్ అయిపోయాడండి. సార్ నా తరపు జెన్యూన్ పర్సన్స్ కూడా ఉన్నారంటే నువ్వేం మాట్లాడక ఇంకా అలా అనేటప్పటికి నాకు బాగా బాధ అనిపించి కోపం వచ్చిందండి. కోపం వచ్చి సరే ప్రొడ్యూసర్ గారు నేను బయలుదేరుతున్నానండి. నాకు పని ఉందని చెప్పేసి బయలుదేరి వచ్చేసానండి. తర్వాత నాకు వారం రోజుల వరకు కాల్ చేయలేదండి ప్రొడ్యూసర్ గారు. తర్వాత ఫోన్ చేసి నువ్వు ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్‌ని, హిట్ ప్రొడ్యూసర్‌ని కనుక్కోమన్నావు కదా! కనుక్కున్నాను. ఆళ్ళో కొంతమంది ప్రొడ్యూసర్లు, మేనేజర్లు, డైరెక్టర్లు కుమ్మక్కైపోయి 1,00,00,000, 1,50,00,000 వరకు లేపేశారని చెప్పారు. నువ్వు నాతో మాట్లాడినయన్నీ వాళ్ళతోటి చెప్పాను. వాళ్ళు షాక్ అయ్యారు. ఇటువంటి జెన్యూన్ పర్సన్ కూడా ఉంటాడా అని చెప్పేసి అన్నారు. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తే వాపస్ ఇచ్చేసాడు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నాడు మీలాంటోళ్ళే. సినిమా తీయట్లేదు మీరు అడ్వాన్స్ ఇస్తాం ఏంటండి కామెడీ కాకపోతేని. నాకు అవసరం లేదని వాపస్ ఇచ్చేసాడని చెప్పాను. అన్నీ కూడా చాలా జెన్యూన్‌గా చెప్పాడు అబ్బాయి. అబ్బాయి చాలా నిజాయితీగా ఉన్నాడు. వేరే వాళ్ళు అయితే కనుక ఈ చాయిస్ ఇచ్చినందుకు నువ్వు యూఎస్‌లో ఉంటావు. ఇక్కడ ఎవరో ఉండరు. అందరూ కుమ్మక్కయ్యి 60-70 లక్షలు లేపేసేవారు. నీ గురించి అయితే చాలా గొప్పగా చెప్తున్నారు వాళ్ళు. చాలా జెన్యూన్‌గా ఉన్నాడు ఆ అబ్బాయిని మట్టుకు వదలకు. చేస్తే ఆ అబ్బాయితోటి సినిమా చేయి లేకపోతే చేయకు. ఎందుకంటే నువ్వేమో యూఎస్‌లో ఉంటావు. ఇక్కడ ఎవరో ఉండరు. తర్వాత ఏదన్నా తేడా వచ్చిందంటే గనుక మునిగిపోతావు. ఆ అబ్బాయి ఏంటంటే జెన్యూన్‌గా మాట్లాడాడు. నిజాయితీగా ఉన్నాడు. ఆ అబ్బాయిని మట్టుకు వదలకు అని చెప్పేసి చెప్పారంటండి. నాకు కాల్ చేశాడు ప్రొడ్యూసర్ గారు. కాల్ చేసి చేస్తే నీతో చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి అంటే నేనన్నాను నేను ఎప్పుడులో చేసే ఉద్దేశం లేదు సార్. 9 షార్ట్ ఫిల్మ్ కూడా నాకు అవ్వట్లేదు. నాకేం అర్థం కావట్లా. ఇంక సీరియల్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. నీ పేరున అయితే 2 క్రోర్స్ పక్క పెడతా. నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చెయ్యి అని చెప్పేసి అనడం జరిగిందన్నమాట అండి. ప్రొడ్యూసర్ గారు తర్వాత కంటిన్యూ కాల్ చేసేవారు కానండి. ఓ బ్రదర్ కాల్ చేస్తున్నట్టు కాల్ చేసేవారు. మామూలుగా బ్రదర్‌ని ఎలా అడుగుతారో అలాగ అడిగి పెట్టేసేవారు అన్నమాట అండి. ఈ మధ్య కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అమ్మ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చేసి మా అమ్మ నేను సంపాదించే టైంలో మా అమ్మ లేదు. ఆ అమ్మ పెయిన్ ఏంటో నాకు తెలుసు. అమ్మ ఉండగానే ఏదైనా చేయాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు చేసే 9 షార్ట్ ఫిల్మ్ కావాలంటే డబ్బులు పంపిస్తానని చెప్పేసి అన్నారండి. వద్దండి నాకు షార్ట్ ఫిల్మ్ డబ్బులు పెట్టించాలంటే చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే 0 బడ్జెట్లో చేయాలి షార్ట్ ఫిల్మ్ లేకపోతే కనుక చేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. చోటా గారు కాశీ విశ్వనాథ్ గారు ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వాళ్ళిద్దరే సార్. డబ్బులు వేస్ట్‌గా షార్ట్ ఫిల్మ్ ఖర్చు పెట్టేస్తున్నానని చాలా భయపడ్డారు సార్. ఈడేమైపోతాడో ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు అని చెప్పేసి భయపడ్డారు సార్. అందుగురించే సార్ బడ్జెట్ లేకుండా చేసి మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి సినిమా టైంలో ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుగురించే నేను ఆ రూల్ పెట్టుకున్నా అండి. ఫస్ట్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసాను. 1,25,000 బ్లాక్ అయిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి. వేస్ట్ ఎప్పుడు చేయకూడదు సార్ దేంట్లోనే. అందుగురించి నేను ఆగాను సార్. కంపల్సరీ 9 షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి నేను వెబ్ సిరీస్ చేద్దాం సార్ కంపల్సరీ అని చెప్పడం జరిగిందండి. సార్ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. రికమెండేషన్ అయ్యాను అనుకుని నన్ను చెప్తూ కొడతానని మళ్ళీ అనకండి సార్ దయచేసి. మళ్ళీ నేను కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాను ప్లీజ్. చెప్పినా కానీ ప్రొడ్యూసర్ గారు అన్నారండి నాకు రీకెరీర్ ఇచ్చిన పర్వతనేని రాంబాబు అన్నయ్యకి సహ నిర్మాత ఇవ్వాలి సార్. ఒక పైసా కూడా పెట్టడు. నన్ను సొంత తమ్ముళ్ళ చూసే మల్లికన్నకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇవ్వాలి సార్. తను కూడా సింగిల్ ఎన్పీ కూడా పెట్టాడు సార్. అన్నయ్యలు ఇద్దరు కంపల్సరీ ఉండాలి సార్. వాళ్ళు ఉండటం వల్ల ప్రాజెక్ట్ కూడా ప్లస్ అవుతుందండి. మీరు లాస్ట్లో వాళ్ళకి అమౌంట్ ఏమన్నా కొంచెం సెట్ చేయాలి సార్ కంపల్సరీ. సార్ త్రివిక్రమ్ కోడేటర్ హరిబాయ్ అండి. తన వల్ల ఇన్ని షార్ట్ ఫిల్మ్ చేయగలిగాను. తనే భుజం తట్టి నీళ్ళు వచ్చి బీభత్సం టాలెంట్ ఉందని చెప్పి ఎంకరేజ్ చేసింది తనే సార్. తనకి ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేసి పెట్టండి సార్ దయచేసి. మీకు అభ్యంతరం లేకపోతే కనుక నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది సార్ దయచేసి నాకు ఇది ఒకటి చేసి పెట్టండి సార్ అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగిందండి. మా అమ్మగారు కోరిక మేరకు వచ్చిన ఆడవారు అందరినీ మన ఫ్యామిలీ మెంబర్లో చూడాలి. ఇంట్లో మన అక్కో చెల్లో మన దగ్గరికి వస్తుంటే ఎలాగుంటుందో అలాగా ఉండాలి సార్. మన దగ్గర ఏ విధమైన ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళని హెరాస్మెంట్ చేయకూడదు. వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో వెళ్ళేటప్పుడు కూడా అంతే సంతోషంగా వెళ్ళాలి సార్. ఏ విధమైన ఎవ్వరూ కూడా నా నుంచి మీ నుంచి ఎవరో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి సార్. ఆడవాళ్ళందరినీ గౌరవంగా చూసి పంపించాలి సార్. ఇదో రిక్వైర్మెంట్ సార్. ఫుడ్ విషయంలో మీకు నాకు ఎంత క్వాలిటీగా ఫుడ్ వస్తుందో కింద వరకు అదే క్వాలిటీ ఫుడ్ ఉండాలి సార్. ప్రతి ఒక్కరి ప్లేట్లో మనకి ఏమొస్తుందో వాళ్ళకు కూడా అదే ఉండాలి సార్. ఫుడ్ అందరినీ సమానంగా చూడాలి సార్. కింద నుంచి పై వరకు అందరూ ఈక్వల్ సార్. అందరూ కష్టపడితేనే సినిమా అద్భుతం జరుగుతుంది సార్. లేకపోతే జరగదండి. మన తోటి వారిని అందరినీ ఫ్యామిలీ మెంబర్లకు చూసుకుందాం సార్. అందరూ కూడా ఈక్వలే అండి. కింద నుంచి పై వరకు అందరూ ఈక్వల్ సార్. అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే అండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం సార్. పేమెంట్ విషయంలో డైలీ పేమెంట్ ఇచ్చేద్దాం సార్. ఏ ఒక్కరికి ఆప్ చేయొద్దండి. పర్ఫెక్ట్గా టైం టు టైం అమౌంట్ ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ అందరినీ సమానంగా చూసి మంచి ఫుడ్ పెట్టి టైం టు టైం క్యాష్ ఇస్తున్నాడు. ఈ సినిమా కంపల్సరీ హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి మంచి లాభాలు రావాలి అని ఆశీర్వదిస్తారు సార్ అందరూని. ఇటువంటి ప్రొడ్యూసర్ నిలబడితే ఇంకో 4 సినిమాలు తీస్తాడు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటారు సార్ గొప్పగానే.
మీకు ముందుగానే చెప్తాను సార్. 9 షార్ట్ ఫిల్మ్‌లు అయిన తర్వాత వెబ్ సీరీసే చేస్తున్నామండి. సినిమా అయితే చేయట్లేదు. అది కూడా క్రైమ్ థ్రిల్లరే చేస్తున్నాం సార్. అది ఓకే అయితే గనక ముందుకెళ్దాం. లేకపోతే లేదు సార్ అని చెప్పంటే, ప్రొడ్యూసర్ అన్నాడు, "లేదు లేదు వెబ్ సీరీసే చేద్దాం. ఎందుకంటే సినిమా అనేది డేంజర్" అని చెప్పేసి మా ఫ్రెండ్స్, మా రిలేషన్ అంతా చెప్పారు. "వెబ్ సీరీసే చేద్దాము. వెబ్ సీరీస్ కూడా క్రైమ్ థ్రిల్లర్ చేద్దాం. నీ మొహం ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్‌గా సెట్ అవుతది." మా రిలేషన్ అందరూ కూడా ఈయన్ని ఎక్కువ సేపు చూడలేరు. క్రైమ్ థ్రిల్లర్ అయితే గనక కొంచెం భరిస్తారు ఈయనైతేని. లేపోతే గనుక ఈయన్ని భరించడం కష్టం అని చెప్పేసి మా రిలేషన్ కూడా అన్నారని చెప్పేసి, నా ఫేస్ గురించి ప్రొడ్యూసర్ గారి రిలేషన్, ఫ్రెండ్స్ ఒకటే చెప్పారంటండి. "ఈయన్ని ఎక్కువ సేపు భరించలేరు ఆడియన్స్. కంపల్సరీ క్రైమ్ థ్రిల్లర్ అయితే గనక కొంచెం బెటర్ అవుతది." ఆడు కూడా ఆలోచించింది అదే. ఎక్కువసేపు ఆడి మొహం చూడలేరు ఆడియన్స్ అయితేని. దాని గురించి క్రైమ్ థ్రిల్లర్‌లో అయితే కొట్టుకుపోద్ది. మామూలు సినిమా అయితే ఆడిని భరించడం కష్టం. ఆడి మొహం చూడబుద్ది కాదు అసలని ఎక్కువసేపు. ప్రొడ్యూసర్ గారి రిలేషను, ఫ్రెండ్స్ అన్నారంటండి. నిజమే నా ఫేస్ ఎక్కువసేపు భరించలేరండి ఆడియన్స్. అందుగురించే నేను క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నది దాని గురించే. చూసే కొలిది బోర్ కొట్టే ఫేస్ అండి నాది. నన్ను అంతసేపు చూడడం అంటే చాలా కష్టం. అందుగురించే క్రైమ్ థ్రిల్లర్ ఎన్నుకున్నాం. ప్రొడ్యూసర్ గారు కూడా అదే చెప్పాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్ కూడా అదే చెప్పారంటండి. నా స్క్రీన్ లుక్ ఎలా ఉంటదండి? 2 ఫోటోస్ పెడతాను. ఎలా ఉందో చెప్పండి. థాంక్ యూ అండి.